కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టణ ఎమ్మెల్సీ ఎన్నికలు వేములవాడలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో ఓటర్లు కేంద్రం వద్ద చేరారు. పోటాపోటీగా కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ సర్వేను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వేములవాడ జూనియర్ కాలేజీలో ఓటు వేయడం జరిగింది. ప్రశాంతంగా ఓటు వేయడం జరిగింది. మాకు అన్ని సౌకర్యాలు కూడా చక్కగా కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని నిజాయితీపరమైనటువంటి నాయకులను ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని భావిస్తున్నామండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేములవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, టీచర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఆ రోజు బండి సంజయ్ గారు చేసిన ఉద్యమం కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఉద్యమాలు కావచ్చు, ఉద్యోగులకు నిరుద్యోగులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దేశం కోసం, ధర్మం కోసం నీతిగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మేధావులందరూ గుర్తించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా గానీ భారతీయ జనతా పార్టీ వైపు ఈ 4 జిల్లాల ప్రజలు, మేధావులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. భారీ ఎత్తున ఉమ్రయ్య గారు, అంజిరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇట్టి విజయానికి సహకరిస్తున్నటువంటి మేధావులందరికీ, ఉద్యోగస్తులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి 4 జిల్లాలలో, అది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ భాజపా వైపు, భాజపా అభ్యర్థులు గెలిచే వైపు కొనసాగుతూ ఉన్నామని చెప్పేసి ఎక్కడికక్కడ సమాచారం వస్తా ఉంది. ప్రధానంగా ఇవాళ ప్రపంచమంతా భారతదేశం వైపు, మోడీ గారి వైపు చూస్తూ ఉంది. మోడీ గారు వైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున మోడీ వైపు ఆశతో చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క లక్ష్యం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, పెద్ద ఎత్తున అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, శాస్త్ర సాంకేతిక ఉపాధి రంగాలలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మోడీ గారు పనిచేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే పట్టభద్రులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా, నరేందర్ రెడ్డి గారి మద్దతుగా సీరియల్ నెంబర్ 2లో మొదటి ప్రాధాన్యత ఒకటో నెంబర్ వేస్తూ వస్తున్నట్టుగా పట్టభద్రులు చెప్తున్న అంశం బట్టి తెలుస్తా ఉంది. వేములవాడలో ఉన్న పరిస్థితే 42 నియోజకవర్గంలో ఉంటుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని విడమరిచి 13 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, ఇంద్రమ్మ పరిపాలన, ప్రభుత్వ ఉద్యోగులు, పట్టభద్రులు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, నూతన విద్యా విధానంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏటీసీ సెంటర్, ఈ విధంగా ఏదైతే తీసుకువచ్చినటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు రైతు వర్గాన్ని బలోపేతం చేసే అంశము, నేతలను బలోపేతం చేసే అంశము, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం వీటికి కులగణన దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ముందుకు రాని సందర్భంలో రాహుల్ గాంధీ గారి ఆదేశంతో